ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పహల్గామ్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులకు ధీటుగా సైనిక ఆపరేషన్ ఇది. ఆపరేషన్ సింధూర్ అంటే భారత సంస్కృతిలో గౌరవం, ధైర్యం, రక్షణకు చిహ్నంగా చెప్పబడిన పదం అది. అందులో భాగంగా పాకిస్తాన్లోని 4 స్థావరాలను, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని 5 స్థావరాలను, మొత్తం 9 స్థావరాలను, వారి యొక్క బేస్ క్యాంపులను అన్నిటినీ మన భారత సైన్యం దాడి చేసి సుమారు 100 మంది టెర్రరిస్టులను చంపి ప్రపంచానికి మరియు భారత ప్రజలందరికీ ధైర్యాన్ని నింపిన వైనం చూస్తుంటే భారత సైన్యానికి మన అందరం సల్యూట్ చేయవలసిన అవసరం. భారత ప్రధాని పాకిస్తాన్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్లో జల దిగ్బంధం చేసి భారత సైన్యాన్ని యుద్ధం దిశగా ధైర్యాన్ని నింపి దౌత్యపరంగా పైచేయి సాధించి భారత ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాల్లో భాగంగా రాజకీయ పార్టీలతోనే అఖిలపక్షం ఏర్పాటు చేసి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవల్ గారితో కూడా నేవీ, ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాధిపతులతో చర్చించి ఫైనల్గా తీసుకున్న ఈ నిర్ణయం ఆపరేషన్ సింధూర. చివరగా భారతదేశ ప్రభుత్వం ప్రజల వైపు ఉంటూ ప్రజా శ్రేయస్సు కోరుతూ ప్రజల్లో ధైర్యాన్ని నింపింది ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా. అంతేకాకుండా భారత ప్రభుత్వం అనేది మానవతావాదం వైపు ఉందని, పాకిస్తాన్ లాంటి దాయాది దేశం ఉగ్రవాదుల వైపు ఉందని ప్రపంచానికి నిరూపించగలిగింది మన భారతదేశం. At last, my salute to the soldiers who are participated in this Sindoor operation, and also salute and grateful to our Prime Minister Narendra Modi ji.